హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదే దహీ వడ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో మనకి చాలా హెల్దీ అండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మినపప్పుని 4 గంటల పాటు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఇడ్లీకి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలండి. అలా వేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అలా ఉండాలి ఫ్రెండ్స్. అలా బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత మిక్స్ చేసుకున్నామంటే అంత ఫ్లఫీగా వస్తాయి వడలైతే. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. చెప్పాను కదా, మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయండి. మనం ఇంకా సోడా ఉప్పు కూడా వేసుకొస్తాం అవసరం లేదండి. చూడండి, అలా ఉండాలండి. ఎలా ఉండాలంటే మనం కొద్దిగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకున్నామంటే ఆ పిండి అనేది పైకి తేలాడుతుందండి. అలా ఉండాలండి పిండి అనేది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకున్నానండి. నేను గడ్డ పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగుని విస్కర్తో మనం ఎంత సాఫ్ట్గా చేయాలంటే అంత సాఫ్ట్గా చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, అలా ఉండాలండి పెరుగు అనేది. పోపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు నేనైతే కలర్ కోసం వేస్తున్నానండి. కొద్దిగా కొరియండర్, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చిటపటలాడినామంటే అలా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆ మిర్చి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ పోపు అనేది పూర్తిగా చల్లారాలండి. అలా చల్లారిన తర్వాతే మనం పెరుగులో వేసుకోవాలండి. వీడియో మట్టుకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో తినేది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ సమ్మర్లో కనుక చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. మన ఒంటికి కూడా చాలా చలవండి. పోపు వేసుకున్న తర్వాత ఆ పెరుగుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. వడల కోసం అయితే నేను ముందుగానే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకున్నానండి. హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి అనేది తీసుకొని వాటర్ తడి చేసుకొని అందులో వేసుకోవాలండి ఆయిల్లో. ఒక పక్క బాగా ఎర్రగా అయిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలండి. 2 సైడ్స్ అనేది బ్రౌన్ కలర్ రావాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మనం ఇందాక వాటర్లో ఉన్నాయి కదండి, ఆ వాటర్లో వేసుకోవాలండి. ఆ వాటర్లో వేయటం వల్ల ఆ వడ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. అలా వాటర్లో వేసుకున్న తర్వాత కనీసం ఒక 5 నిమిషాలైనా ఉంచండి. ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. 5 మినిట్స్ తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే వాటిని కూడా వాటర్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక్కొక్కటిగా పేర్చుకోవాలండి. అలా ఒకదానిపై ఒకటి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి పెరుగుని, అది అందులో వేసుకోవాలండి. పెరుగు అనేది ఎక్కువ తీసుకుంటేనే చాలా బాగుంటుందండి వడ అయితే. పెరుగు వేసుకున్న తర్వాత వెంటనే తినకుండా ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ ఉంచామంటే ఆ వడ అనేది ఆ పెరుగు మొత్తం పీల్చుకొని చాలా జ్యూసీగా చాలా బాగుండిద్దండి వడ అయితే. మేము చెప్పడం కన్నా మీరే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి లుక్ అయితే ఎలా బాగుందో, చాలా బాగుందండి. చూస్తుంటే నోరూరిపోతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.